ఈ వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియోని చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. అమ్మ గుర్తుకు వచ్చిందా అంటూ అడిగింది తక్షి. అసలు మర్చిపోతేనే కదా ఇప్పుడు మీరు పిలిచిన పేరు కూడా మా అమ్మ పేరు కదా అరణ్య. నిత్యం తను నాతో ఉండాలని పెట్టిన పేరు మా అమ్మ నాతోనే ఉంది కదా తక్షి. నీతోనే ఉంది, కావాలంటే చూడు అని చెప్పింది తక్షి. అడవుల్లో ఉన్న పచ్చిక పొదల్లో దాగి శాంతంగా ఉన్న తన చుట్టూ ఉన్న ప్రకృతితో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంటే చూస్తుంది అరణ్య. ఆమె అందాన్ని ప్రత్యక్షంగా చూడలేని వారు కూడా ఆమె ఉనికిని గుర్తించి అక్కడే ఉండగలరు. ఆ అడవి నిశ్చలంగా ఉండగా అడవి గాలులు మాత్రం ఆమె శ్వాసలా అక్కడక్కడ ఉన్న కొన్ని విశిష్ట జాతికి చెందిన మొక్కలు ఊడిపోతుంటే పక్షులు జంతువులు ఆమెతో మాట్లాడుకుంటూ ఆమె స్నేహాన్ని సంతోషంగా స్వీకరిస్తాయి. అరణ్య ఒక శక్తివంతమైన నాగిని. దృష్టికి అందకుండా అడవుల్లో ఉండే ఓ రహస్య సంచారిణి. ఆమె లక్ష్యం ప్రకృతిని కాపాడడం. ఎవరికీ కనిపించకుండానే అడవిలోని ప్రతి జంతువు ప్రతి చెట్టు ఆమె సమక్షంలో రక్షణ పొందుతుంది. మనుషుల తలనొప్పులకు దూరంగా అడవిని నాశనం చేసే వారిని శిక్షించడానికి ప్రతిష్టాత్మకంగా సిద్ధమవుతుంది. ఆమె ఉనికి తన ప్రకృతిని రక్షించడమే. ఎవరైనా ఆ అడవిలో ప్రమాదకరంగా ప్రవేశిస్తే ఆమె దయను చూడడం అదృష్టమా అనిపించవచ్చు. అలాంటి అరణ్య జీవితం మొత్తం తలుచుకుంటున్న అరణ్యకి భుజం మీద తక్షి ఓదార్పుగా ఆమె చేతిని వేసింది. ఎందుకు తక్షి, ఈ మనుషులకు ఇంత స్వార్థం ఎందుకు? ప్రేమాభిమానాలకు వీరికి ఉండవా? మనిషిలా ఉంటే మాత్రమే బతకనిస్తారా? లేదంటే లేదా? మనకి కూడా ఒక కుటుంబం ఉంటుంది తక్షి కదా అని బాధగా చెప్పింది అరణ్య. మనుషులు వారిలో స్వార్థం ఎక్కువగా ఉంటుంది అరణ్య. కన్న తల్లి తండ్రి అనే భేదం కూడా చూపించకుండా ఇంకా మనలాంటి వారి మీద దయ ఉంటుందా అని చెప్పింది తక్షి. నేను చూస్తాను, నా మనుషులను కోల్పోయి నేనెంత బాధపడుతున్నాను అనేది వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చేస్తాను. ఇంతకీ ఇక్కడికి మీరు వచ్చిన పని పూర్తయిందా తక్షి అంటూ అడిగింది అరణ్య. చీకటి పడుతున్న సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళు. ఇంకా ఆట మొత్తం నీదే. ఏదైనా సహాయం కావాలంటే అంటూ ఆమె చేతికి ఒక రింగ్ని తీసి అరణ్యకి ఇస్తూ, దీనిని ముట్టుకొని నా పేరుని 3 సార్లు పిలిస్తే నేను నీతో మాట్లాడగలను అని చెప్పింది తక్షి. ఎట్టి పరిస్థితులలోనూ పౌర్ణమి నాడు నేను నీకు సహాయం చెయ్యలేను. అలాగే నీ శరీరం మీద ఆ పౌర్ణమి వెలుగులు పడకూడదు. ఒకవేళ ఆ వెలుగు పడాల్సి వస్తే నువ్వు అరణ్యంలో ఉండాలి తప్ప మనుషుల మధ్యలో ఉండకూడదు. అరణ్యంలో అయితే ఆ అరణ్య నీకు తోడుగా ఉంటుంది, గుర్తుపెట్టుకో అని హెచ్చరిస్తూ చెప్పింది తక్షి. నీ మాట నేను ఎప్పటికీ వింటాను తక్షి అని ఇద్దరూ మళ్ళీ ఆ దేవుడిని చూస్తూ నమస్కరిస్తూ చెరోవైపుగా వెళ్ళిపోయారు. బెడ్ పై చాలా ప్రశాంతంగా పడుకొని ఉన్న వ్యక్తిని డిస్టర్బ్ చేస్తూ వస్తుంది అతని ఫోన్. ఇప్పటికి 4 సార్లు రింగ్ అవుతుంటే అసలు లిఫ్ట్ చేయలేదు అతను. ఏంట్రా లిఫ్ట్ చేయడం లేదా? అయితే వాడు రాడేమో అంటూ దిగాలుగా అడుగుతుంది మయూరి. జస్ట్ వెయిట్ అని మళ్ళీ కాల్ చేస్తున్నా ఇప్పటి వరకు ఎలా అయితే వచ్చిందో అలాగే వస్తుంది. కానీ అదే సమయంలో అతని గదిలోకి వచ్చిన వల్లి రింగ్ అవుతున్న కాల్ని చూస్తూ రే అరవ్ అంటూ పడుకున్న అతనిని డిస్టర్బ్ చేస్తూ లేపేసింది వల్లి. మామ్ అంటూ లేచి కూర్చుంటూ, ఎందుకు మామ్ డిస్టర్బ్ చేస్తున్నావు? ఇంకొంచెం సేపు పడుకునేవాడిని కదా,
ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని మళ్ళీ ఆమె వడిలో పడుకున్నాడు అరవ్. రే బాబు, నీ ఫోన్ ఎప్పటి నుంచో మోగుతుంది, ముందు అది చేస్తున్న వాళ్ళ గోల ఏంటో కనుక్కోరా అని చెప్పి బెడ్డుని సెట్ చేస్తుంది వల్లి. ఓ, ఈరోజు పార్టీ ఉంది, నేను వెళ్ళాలి, బట్ నేను తాతగారికి ఏం చెప్పలేదు అని అన్నాడు అరవ్. ఆ మాటతో ఒక్క నిమిషం అతడినే సూటిగా చూస్తూ, అరవ్, నువ్వేం చేసినా నాతో ఎలా అయితే చెప్తావో తాతగారితో కూడా నువ్వు అలాగే ఉండాలి. నీ ఫ్రెండ్స్ కన్నా ముందు ఇంట్లో ఉండే మేము నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి. మీ నాన్న ఏం చేశారనేది నాకు తెలియదు, కానీ ఏదో చెయ్యకూడని పని అయితే చేశాడని మాత్రం అర్థమైంది. ఇద్దరికీ మాటలు లేవు. నా పెళ్లిలో కూడా ఎక్కువగా మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. నువ్వేమైనా రాంగ్ స్టెప్ వెయ్యకుండా ఉంటావు అని నేను అనుకుంటున్నాను. ముందు వెళ్ళి తాతగారితో మాట్లాడిరా అని చెప్పింది వల్లి. మామ్, నేను నీ కొడుకుని, తప్పు చేయను. అలాగే నేను ఆ ప్రతాపరుద్రు నాయుడి మనవడును, అరవ్ రుద్రనాయుణ్ణి. అసలు తాతగారి మాట మనిషిలా నీ ముందుంటాను మామ్ అని చెప్పి అక్కడి నుంచి ప్రతాపరుద్ర గదిలోకి వెళ్ళిపోయాడు అరవ్. ఇప్పుడు ఉంటున్న ఇంటి విషయానికి వస్తే చాలా మోడర్న్ గా కట్టిన ఇల్లు అది. అన్ని గదులు కూడా అలాగే మోడర్న్ గా ఉంటాయి. ఇంట్లో ప్రతి వస్తువు, ఇంకా ఇంటి గదులకి తగిలించిన ప్రతి పెయింట్ కూడా ఆ ఇంటి దర్పం తెలిసేలా ఉంటుంది. ఒక్క ప్రతాపరుద్ర ఉండే గది మాత్రమే చాలా డిఫరెంట్ గా పాతకాలం నాటి గదిలా ఉంటుంది. ఎందుకంటే ఆ ఊరిని వదిలి వస్తున్నప్పుడే సింహాకి కొన్ని షరతులు పెడతాడు ప్రతాప్ గారు. అందుకోసం నెమ్మదిగా స్టెప్స్ ఎక్కుతున్న అరవ్కి ఎందుకో మనసులో ఏదో తెలియని విచిత్రమైన ఫీలింగ్ కలిగింది. అదేంటి అని ఆలోచించకుండా తాతగారి ముందు నిలబడ్డాడు అరవ్. ఆ గది మాత్రమే కాదు, ఆ గది ఉండే తలుపులు కూడా చాలా పాతకాలం నాటి తలుపులు పెట్టించుకున్నాడు ప్రతాపరుద్ర. అదెలా ఉంది అంటే మొత్తం టేకుతో చేసి దాని మీద అందమైన నాగినిల విగ్రహాలతో పాటు దాని మీద అర్థం కాని భాషలో ఏదో రాసి ఉంది. అలాగే అందులో ఏదో పాజిటివ్ వైబ్, ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయన్నట్లుగా ఉంటుంది ఆ గది తలుపు. అది ఎంతటి ఎనర్జీనైనా ఈజీగా తన వశం చేసుకోగలదు. ఆ గది ముందుకు రాగానే అరవ్లో ఒకలాంటి వైబ్ క్రియేట్ అయ్యింది. శరీరంలో రోమాలన్నీ నిక్కబొడిచాయి. ఎందుకో ప్రతిసారి ఇలానే అవుతుంది. ఏమవుతుందో అస్సలు నాకు తాతగారి రూములోకి వస్తే చాలు అని మనసులో అనుకుంటూ ఆ గది తలుపు ముట్టుకోకుండానే పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేశాడు అరవ్. ఆ సౌండ్కు లోపల నుంచి ఒక 10 నిమిషాల తర్వాత తలుపులు ఓపెన్ చేశాడు ప్రతాపరుద్ర. ఎదురుగా మనవడిని చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వి, నాతో మాట్లాడడానికి చాలా రోజుల తర్వాతే వచ్చావు అరవ్ అంటూ చిన్నగా మాట్లాడుతాడు ప్రతాపరుద్ర. హా అంటూ ముక్కు నోరు మీద చెయ్యి అడ్డంగా పెట్టుకొని, నిన్న మార్నింగే కదా నేను నిన్ను చూసి మాట్లాడి నా ఎనర్జీ డ్రింక్స్ తీసుకొని వెళ్ళింది, అప్పుడే చాలా రోజులు అంటున్నారేంటి తాతగారు అంటూ చిన్నగా నవ్వుతో మాట్లాడుతాడు అరవ్. ప్రతాపరుద్ర నవ్వుతూ అరవ్ను చూస్తూ తన చేతిని అరవ్ భుజం మీద ఉంచాడు. నువ్వు ఎంత బిజీ ఉన్నావో నాకు తెలుసు, నీ మనసు ఎప్పుడు ఈ ఇంటి మీదనే ఉంటది అంటూ ఆప్యాయంగా చెప్పాడు ప్రతాపరుద్ర. అవును తాతయ్య, ఇక్కడికి రాగానే ఒక్కోసారి అంతా ప్రశాంతంగా ఉంటుంది. మీతో మాట్లాడడం కూడా నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అని అరవ్ హాస్యముగా చెప్పాడు ప్రతాపరుద్రతో. ప్రతాపరుద్ర చిన్నగా తల ఊపి, అదే గొప్ప విషయం అరవ్, ఈ ఇంటి వాతావరణం నీలో కొత్త శక్తిని నింపాలి. ప్రతి క్షణం నీకు ధైర్యాన్ని, మనసులో ప్రశాంతతను ఇస్తుంది అంటూ
లోతైన మాటల్లో మాట్లాడాడు ప్రతాపరుద్ర. తాతయ్య, మీ మాటలు ఎప్పుడూ నాకు నమ్మకం ఇస్తాయంటూ అరవ్ ప్రశాంతంగా తాతయ్య మాటలను వింటూ ఆనందంగా నవ్వాడు. ఇంతకీ విషయమేంటో చెప్పలేదు అంటూ అరవ్ మాటల్లో అంతరార్థాన్ని గ్రహిస్తూ అడిగాడు ప్రతాపరుద్ర. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, నన్ను ఇన్వైట్ చేశాడు, వెళ్ళాలనుకుంటున్నాను తాతగారు అంటూ చెప్పాడు. అక్కడే కూర్చొని ఉన్న అతని పక్కన కూర్చుంటూ ఎక్కడ పార్టీ అని అడిగాడు ప్రతాపరుద్ర. పబ్ అని చెప్పాడు అరవ్. అక్కడా అంటూ షాక్ అయ్యాడు ప్రతాపరుద్ర. అక్కడే అంటే మన ఊరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అని అతన్ని మనసులో అనుకున్నాడు ప్రతాపరుద్ర. అలాగే ఆ అరణ్యానికి దగ్గరగా వెళ్తున్నావు, నిన్ను అక్కడికి రప్పిస్తున్నది ఎవరు? తండ్రి ఈశ్వర, ఏం చేస్తున్నావు నువ్వు అని ఆలోచనలో పడ్డాడు ప్రతాపరుద్ర. ఏంటి తాతగారు అది ఆలోచిస్తున్నట్లున్నారు? కొంపదీతి వద్దు అని అంతేనా? అన్ని మూసుకొని ఉండాలా? తాతగారికి వ్యతిరేకంగా నేను వెళ్ళలేను, అలా అని వాడి పాటికి వెళ్లకుండా ఉండలేను అని మనసులో అనుకుంటున్నాడు అరవ్. అతనికి చాలా టెన్షన్గా ఉంది. అరవ్, నేను ఏదైనా చెప్తే అది చేస్తావా అంటూ అనుమానంగా అడిగాడు ప్రతాపరుద్ర. ఎందుకంటే కొడుకు మాట వినలేదు, కొడుకు కొడుకు వింటాడు అని అనుమానం అతని మనసులో బలంగా నాటుకుపోయింది. కాబట్టి అనుమానంగా అడిగాడు ప్రతాపరుద్ర. అయ్యో తాతగారు, మీరు అలా అడగవద్దు నన్ను, మీరేం చెప్పినా వింటాను, నా మంచి కోసం అనుకుంటాను. ఇక్కడ తాతయ్య, మీ మనసులో ఉన్న అనుమానాలు నేను ఇంకోసారి ఇలా ఆలోచించడం కొంచెం బాధగా చెప్పడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు సింహ. ఎందుకు ఏమిటి అనేది నేను చెప్పలేను, కానీ నువ్వు ఇప్పుడు పని చేయాలి, సమాధానం నాతో పాటు కలిసి ఎన్నిసార్లు పని చేయాలి, చేస్తావా అన్నాడు కంగారుగా ప్రతాపరుద్ర. సింహ నాన్నగారితో ఇలాగానే ప్రవర్తించేది, కనీసం మాట్లాడు అనుకొని ఆయన మనవడు డిసప్పాయింట్మెంట్ అయినా అదెక్కడ అతని ముఖంలో కనిపించకుండా శిక్ష అనుభవిస్తున్నా. సరే చేస్తాను, ఏం చేయాలి తాతగారు? మా పూర్వీకులు వస్తున్న ఆ మహల్ని అతని మొహం మాడిపోవడం చూసిన అతనికి ఈ సిటీలో వచ్చి అనిపించిన అని గట్టిగా అతని భవిష్యత్తు కోసం తప్పదు. కొన్నిసార్లు కొన్ని కావాలంటే కొన్ని సరదాగా జరిగే వాటికి ఇంకా కొన్ని ముఖ్యమైన వాటికి దూరంగా ఉండాలి అని అతని ఎప్పుడు అనుకుంటాడు. అందుకే అతని చేతిని పట్టుకొని అక్కడి నుంచి ఆ ఇంటి నుంచి బయటకు తీసుకుని వెళ్ళాడు ప్రతాపరుద్ర. స్టార్ట్అప్ ఇంకా అనేక రకాల బిజినెస్ అధినేత, అది కూడా చాలా ప్రైవేట్ గా ఒక ఫామ్ హౌస్ దగ్గరగా పెద్ద పెద్ద మనుషుల కోసం సీరియస్ గా తల్లితో కట్టినటువంటి పబ్. అది ఒకటి మర్చిపోతున్నావు సింహ, చుట్టూ చీకటి రంగురంగుల లైట్ల మధ్యలో ఫుల్ సౌండ్ రాలేదు, మధ్యపోతున్నారు కొందరు. చేసిన లైట్ గా స్టెప్స్ వేస్తున్నారు, మరికొందరు కానీ అన్నిటికీ భిన్నంగా అక్కడ ఒక మూలకి కూర్చొని మనంలో లేరు. ఒక వ్యక్తి చాలా టెన్షన్ గా ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. చేసినది మయూరి మాత్రం ఎదురు చూస్తుంది, ఎప్పుడు వస్తాడో అని. అలా చూస్తూనే ఫోన్ ట్రై చేస్తున్న అతని దగ్గరికి వెళ్లి విక్రమ్ అని పిలిచింది మయూరి. ఫోన్ ట్రై చేస్తున్న విక్రమ్ ఆ పిలుపుకి వెనక్కి తిరిగి ఏంటి మయూ, ఏమైంది అని అడిగాడు విక్రమ్. అదే మాట నేను అడుగుతున్నాను విక్రమ్, ఏమైంది? అరవ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా అంటూ అడిగింది మయూరి. లేదు అన్నట్లుగా తన తలను ఆడించి తిప్పాడు అడ్డంగా. చెప్పాడు విక్రమ్. ఆ మాటకి కళ్ళలో నీళ్లు తిరిగి బయటకు వస్తున్నాయనగా దానిని బయటికి రాకుండా విక్రమ్ కంటికి కనిపించకుండా గట్టిగా కళ్ళు మూసుకొని పక్కకు తిరిగింది మయూరి.
మళ్ళీ చెప్తున్నా, ఎందుకు అరవుని నిన్ను మాత్రం చూసి మీ ఎన్ని రోజులు కట్టుబాట్లకు కాదు అతీతంగా ఎన్ని చేయకండి నెలలు అని చెప్పి సంవత్సరాలు అవుతున్నాయో అక్కడి తెలుసా? నుండి వెళ్ళిపోయాడు. నీ ప్రేమ సింహత్య. కోసం పరితపిస్తున్న నేను ఎందుకు ఎప్పటికీ బాబా ఒంటరిగా ఇంకా మీకు ఈ అనేలా మౌనం? ఉండే నీ వాడికి ప్రవర్తనకి కన్న ఎంత తల్లి నరకం తండ్రి అనేది అనుభవిస్తుందో లేకుండా తెలుసా? మాట్లాడుతున్నాడు. నా మనసు అని కనీసం ఇప్పుడు కూడా మౌనంగా ఒక్క మాట ఉండిపోయింది మీరేం మయూరి. మాట్లాడడం లేదు ఎందుకు అంటూ అప్పటి మొదటిసారి వరకు కాదు, ఆమెనే చూస్తున్న విక్రమ్ కాదు కాదు ఆమె గతం భుజం 20 మీద చెయ్యి ఏళ్లుగా వేసి, నీ బాధ నాకు అర్థమైతుంది ఆమె అడుగుతున్న మయూర్, వర్డ్ ఇదే. కానీ వాడికి కూడా ఇష్టం నా పెంపకాన్ని ఉండాలి కదా, తప్పు అని నీ మీద అన్న అలాంటి కొడుకుతో ఫీలింగ్స్ నేనే ఉండాలి కదా, మాట్లాడాలి దేవి అర్థం అంటూ చేసుకో మౌనంగా నువ్వే. అక్కడి నుండి అయినా ప్రతాప్ నువ్వు వద్దకు కూడా వస్తున్నట్టుగా వెళ్ళిపోయాడు. ఎక్కడ కూడా తండ్రి నేను వాడికి ఈశ్వర, చెప్పలేదు, ప్రతిరోజు అలా నీకు అని దీపారాధన సూర్య కూడా చేస్తాను. చెప్పలేదు. నేను అంటూ ఒక్కసారి కూడా నీపై అక్కడ నమ్మకం లేదు టేబుల్ దగ్గర అన్నట్లుగా నేను ఉండి ఎప్పుడూ లేను. వారినే చూస్తున్న అలాంటిది సూర్య నాకెందుకు చూస్తూ తండ్రి చెప్పాడు ఇంత విక్రమ్. పరీక్ష పెట్టావు? ఇద్దరు నా సూర్యని కొడుకు చూస్తూ చేసిన అక్కడికి పాపమే వెళ్లారు. కాదు అని అనడం లేదు. అతని ముందు అందుకు గత కూర్చుంటూ 25 ఏదైనా ఏళ్లుగా నా భర్త ఆర్డర్ మనసులో చేయండి, జరిగే సంఘర్షణ, నేను ఇంకోసారి ఆయన ట్రై వేదన చేస్తాను, నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడైతే అర్జెంట్ గా మా నాకేదైనా శిక్ష కూడా కావాలి అంటూ ఉండాలి. మెనూ చూస్తున్నాడు కానీ విక్రమ్. ఒక్కసారి క్షమించే గుణం కూడా ఉండాలి చాలా కదా. సేపటి నుంచి దయ చూపు తండ్రి అరవు అని కోసం వేడుకుంటుంది చూస్తున్న అరణ్య పవిత్రదేవి. అతను రాకపోవడం ఆ గరిమి గుడిలో గమనించి నిశ్శబ్దం ఆవరించి అతని ఉంది. స్నేహితుల దగ్గరికి కానీ ఎప్పటి వెళ్ళింది. నుంచో ఆగకుండా అప్పటికే మోగుతున్న అక్కడ గుడి వారి గంటలు, మాటలు వింటున్న దానిని అరణ్య మోగుస్తున్న అతను అమ్మాయి ఫోన్ తీయడం లేదు చివరికి అని తెలుసుకొని అలసిపోయి ఏం కన్నీళ్లతో చెయ్యాలా అని ఎదురుగా ఉన్న అక్కడే ఈశ్వరుడిని ఉంది చూస్తూ ఆలోచిస్తూ. తరతరాల ఇంతలో నుంచి నిన్నే వారికి ఆరాధిస్తూ కొంచెం దగ్గరగా నీకే ఉన్న సేవ అరణ్యని చేస్తున్న చూస్తున్న మాకు ఇంకా విక్రమ్ అన్యాయం జరిగింది. ఆమెని పిలిచాడు. దానిని చూస్తూ Excuse ఉన్నావా? me, కనీసం ఒకసారి ఆ ఇలా రండి హంతకులను అని పారిపోకుండా పిలిచాడు ఆపే విక్రమ్. శక్తి నీకుంది. ఆ కానీ పిలుపుకి మీరు అలా చేయలేదు. తనని అనుకొని నెమ్మదిగా నేను నా తల్లి అక్కడి తండ్రిని నుంచి చంపిన అడుగు ముందుకు కసాయి వేసింది వారికి అరణ్య. శిక్ష వేయాలని అంతే. అనుకుంటున్నాను ఆ శివ చీకటిలో నుంచి అంటూ ఆమె ఆ అలా ఈశ్వరుడిని అడుగు వేయగానే నిలదీస్తుంది. ఏదో ఆ అమ్మాయి అద్భుతం అరణ్య. చూస్తున్నట్లుగా చూస్తున్నాడు విక్రమ్. అరణ్య వైట్ అంటూ షర్ట్, అక్కడికి వచ్చింది బ్లాక్ ఒక జీన్స్, 30 అడుగుల టైట్ నాగు. ఫిట్ లో ఆ ఆమె గుడిలోకి అందాలు వచ్చిన వెంటనే కనిపించకుండా ఉన్న బ్లాక్ తిరిగి కలర్ మానవ కోట్ రూపంలో చిన్నగా మారిపోతూ ఉండి సమయం ఆమె వచ్చింది హెయిర్ తల్లి, మొత్తం అంతా నీవు నీ పగని తీర్చుకునే బండ్లాగా సమయం వచ్చింది చుట్టిన అంటూ కూడా చాలా పొడవు జుట్టు గంభీరంగా అని చెప్పింది ఆ తెలియడానికి నాగు. ఎక్కువ సమయం తన పట్టకుండా పేరు తక్షి. ఆమె తలకి బరువుగా అమ్మ ఆమె గుర్తుకు మొహం వచ్చిందా మొత్తంలో అంటూ అడిగింది ఆ తక్షి. జుట్టు అన్నట్లుగా అసలు ఉంది. మర్చిపోతేనే కదా బెదురు కళ్ళతో ఇప్పుడు మీరు అందరికీ పిలిచిన పేరు చూస్తూ కూడా మా అమ్మ ఆమె పేరు అడుగులు కదా. వేస్తుంటే అరణ్య, ఆ అడుగులు భూమి నిత్యం సైతం తను నాతోనే కందిపోతుందా ఉండాలని పెట్టిన అనేలా పేరు ఉన్న ఆమె అడుగులను మా అమ్మ చూస్తూ నాతోనే ఉంది మళ్ళీ కదా ఆమెనే తక్షి. చూస్తున్నాడు విక్రమ్. అరణ్యంలో అంతరాయం తర్వాత ఏం ఏం జరిగిందో జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.